అందరికీ స్వాగతం. మనం రోజూ వార్తల్లో దేశ ఆర్థిక వ్యవస్థ గురించి పెద్ద పెద్ద అంకెలు వింటూ ఉంటాం కదా. మరి ఆ భారీ సంఖ్యల వెనుకున్న అసలు కథేంటో ఈరోజు లోతుగా చూద్దాం. ఒక దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని ఎలా చెక్ చేస్తారో, ఈ జాతీయ ఆదాయమనే పెద్ద పజిల్ను ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. దేశం అభివృద్ధి పథంలో ఉంది. ఇలాంటి మాటలు మనకు తరచుగా వినిపిస్తుంటాయి. కాని ఒక్క క్షణం ఆలోచించండి. అసలు దేన్ని బట్టి ఈ మాటలు చెప్తున్నారు? వాళ్ళు దేన్ని కొలుస్తున్నారు? సరిగ్గా ఆ కొలమానం వెనకున్న రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. సరే, ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే నేరుగా ఆ లక్షల కోట్ల అంకెల సముద్రంలోకి దూకేవద్దు. అలా చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. ముందుగా ఈ భారీ యంత్రాన్ని నడిపే చిన్న చిన్న భాగాల దగ్గర నుండి మొదలు పెడతాం. అంటే ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు బేసిక్స్ నుండి వెళ్దాం. ఓకే, మన మొదటి విభాగానికి వచ్చేశాం. చూడండి, ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థైనా సరే, అది అమెరికా లాంటి పెద్ద దేశం కావచ్చు, లేదా ఓ చిన్న గ్రామం కావచ్చు, ఏదైనా సరే కేవలం 4 మూల పదార్థాలతోనే తయారవుతుంది. ఆర్థికవేత్తలు వీటినే ఉత్పత్తి కారకాలు అంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఆ 4 కీలకమైన అంశాలు మన ముందున్నాయి. చూడండి, మొదటిది భూమి. అంటే కేవలం మనం చూసే పొలం మాత్రమే కాదు, నదులు, ఖనిజాలు, అడవులు, ఇలా ప్రకృతి సిద్ధంగా దొరికేవన్నీ దీని కిందకే వస్తాయి. రెండవది శ్రమ. అంటే ఒక కూలీ చేసే శారీరక కష్టం నుండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేధస్సు వరకు మానవ ప్రయత్నం అంతా శ్రమే. మూడవది మూలధనం. ఇక్కడ డబ్బు మాత్రమే కాదు, వస్తువులను తయారు చేసే పెద్ద పెద్ద యంత్రాలు, ఫ్యాక్టరీలు కూడా మూలధనమే. ఇక చివరిది చాలా ముఖ్యమైనది వ్యవస్థాపకత. అంటే ఈ మూడింటినీ కలిపి ఒక ఐడియాను వ్యాపారంగా మార్చే ధైర్యం, ఆ నైపుణ్యమన్నమాట. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. మనందరి ఆదాయం ఎక్కడ్నుండి వస్తుందో తెలుసా? ఇక్కడ్నుండే. మనం వాడే ప్రతి ఉత్పత్తి కారకానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. భూమిని వాడినందుకు ప్రతిఫలంగా అద్దె వస్తుంది. మనం కష్టపడి పనిచేసినందుకు వేతనాలొస్తాయి. మనం పెట్టిన పెట్టుబడికి వడ్డీ. ఇక ఒక వ్యాపారవేత్త రిస్క్ తీసుకున్నందుకు లాభం వస్తుంది. ఈ 4 రకాల ఆదాయాలు కలిస్తేనే ఒక దేశ ప్రజల మొత్తం ఆదాయమవుతుంది. సింపుల్ కదా? సరే, ఈ ఉత్పత్తి కారకాలు, వాటి ద్వారా వచ్చే ఆదాయాలు, ఇవేవీ విడివిడిగా ఉండవు. అవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఒక చక్రంలా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం డబ్బు అనేది ఒక ఆర్థిక వ్యవస్థలో ఎలా ప్రవహిస్తుందో చూద్దాం. దీనినే ఆదాయం యొక్క వలయాకార ప్రవాహం అని అంటారు. ఈ చిత్రం చూడండి. ఇది మన శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ లాంటిది. ఆర్థిక వ్యవస్థలో డబ్బు ఎలా సర్క్యులేట్ అవుతుందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా 2 గ్రూపులున్నాయి. ఒకటి మనలాంటి కుటుంబాలు, అంటే హౌస్ హోల్డ్స్. రెండోది వస్తువులను తయారు చేసే సంస్థలు, అంటే ఫార్మ్స్. కుటుంబాలు సంస్థలకు తమ శ్రమను అందిస్తాయి. దానికి బదులుగా సంస్థలు వారికి జీతాల రూపంలో ఆదాయాన్ని ఇస్తాయి. ఈ డబ్బు ప్రయాణాన్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. చాలా సింపుల్. 1. మనం కంపెనీలలో పనిచేస్తాం. 2. వాళ్లు మనకు జీతాలిస్తారు. 3. ఆ డబ్బుతో మనం మార్కెట్కి వెళ్ళి వాళ్లు తయారు చేసిన వస్తువులనే కొంటాం. 4. ఆ డబ్బు మళ్లీ తిరిగి కంపెనీల దగ్గరికే వెళ్ళిపోయింది. చూశారా? ఇది ఒక అంతులేని చక్రం. డబ్బు ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారుతూనే ఉంటుంది. అయితే నిజ జీవిత ఆర్థిక వ్యవస్థ ఇంత సింపుల్గా ఉండదు. ఈ చక్రంలో తిరుగుతున్న డబ్బులో కొంత భాగం పక్కకు వెళ్ళిపోతుంది. దాన్ని లీకేజ్ అంటాం. అలాగే బయట నుండి కొత్తగా కొంత డబ్బు ఈ చక్రంలోకి వచ్చి కలుస్తుంది. దాన్ని ఇంజెక్షన్ అంటాం. ఈ స్లైడ్ ఆ తేడాను చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒకవైపు చూడండి, మనకు వచ్చిన జీతంలో కొంత బ్యాంకులో పొదుపు చేస్తాం, కొంత ప్రభుత్వానికి పన్నులు కడతాం, మరికొంతతో విదేశీ వస్తువులను కొంటాం. ఇవన్నీ ఆ డబ్బు ప్రవాహం నుండి బయటకు వెళ్ళిపోయేవి, అంటే లీకేజులు. మరోవైపు కంపెనీలు పెట్టే కొత్త పెట్టుబడులు, ప్రభుత్వం రోడ్లు, బ్రిడ్జిల కోసం చేసే ఖర్చు, మనం విదేశాలకు వస్తువులను అమ్మడం ద్వారా వచ్చే ఎగుమతులు, ఇవన్నీ ఆ చక్రంలోకి కొత్త డబ్బును తీసుకొచ్చే ఇంజెక్షన్లు. సరే, డబ్బు ఎలా తిరుగుతుందో, అందులోంచి ఎలా బయటకు వెళుతుందో, లోపలికి వస్తుందో చూశాం కదా. మరి ఈ మొత్తం ప్రవాహం ఎంత పెద్దది? దీని సైజును ఎలా కొలుస్తారు? వార్తల్లో మనం వినే ఆ లక్షల కోట్ల అంకె ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకునే సమయం వచ్చింది. ఇక్కడ మనం వినే అత్యంత సాధారణ పదం జీడీపీ, అంటే స్థూల దేశీయోత్పత్తి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక దేశ ఆర్థిక పనితీరుకు స్పీడోమీటర్ లాంటిది. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే
తుది వస్తువులు, సేవల మార్కెట్ విలువను ఇది సూచిస్తుంది. జీడీపీ, జీఎన్పీ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ చాలా సింపుల్. జీడీపీ అంటే ప్రదేశం ముఖ్యం. ఉదాహరణకు, ఒక జపాన్ కంపెనీ సోనీ మన ఇండియాలో టీవీలు తయారు చేస్తే అది మన జీడీపీలోకే వస్తుంది. ఎందుకంటే అది ఇండియాలో జరిగింది. కానీ జీఎన్పీ అంటే యాజమాన్యం ముఖ్యం. మన టాటా కంపెనీ అమెరికాలో కార్లమ్మి సంపాదించినా అది మన జీఎన్పీలో భాగం. ఎందుకంటే టాటా మన దేశీ కంపెనీ. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. శ్రద్ధగా వినండి. నామమాత్రపు జీడీపీ అనేది ఒక మాయలాంటిది. ఎందుకంటే దేశంలో ఉత్పత్తి పెరగకపోయినా, కేవలం వస్తువుల ధరలు పెరిగినా ఇది పెరిగిపోతుంది. కాని వాస్తవ జీడీపీ ఈ మాయను తొలగిస్తుంది. ఇది ధరల పెరుగుదల ప్రభావాన్ని తీసివేసి, దేశంలో నిజంగా ఎంత ఉత్పత్తి పెరిగిందో మాత్రమే మనకు స్పష్టంగా చూపిస్తుంది. అందుకే అసలైన ఆర్థిక పెరుగుదలను కొలవాలంటే మనం ఎప్పుడూ వాస్తవ జీడీపీనే చూడాలి. సరే, ఇప్పటివరకు అంకెల గురించి, లెక్కల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన ప్రశ్నకొస్తున్నాం. జీడీపీ పెరగడం అంటే దేశం బాగుపడినట్టేనా? ఆర్థిక వృద్ధి, ప్రజల శ్రేయస్సు రెండూ ఒక్కటేనా? ఈ సంఖ్యలు మనకు చెప్పే అసలు కథేంటో లోతుగా చూద్దాం. ఈ తేడానర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక వృద్ధి అంటే కేవలం అంకెలు, దేశంలో ఫ్యాక్టరీలెన్ని పెరిగాయి, ఉత్పత్తి ఎంత పెరిగింది అని మాత్రమే చూస్తుంది. ఇది ఒక క్వాంటిటీ. కానీ ఆర్థికాభివృద్ధి అంటే ప్రజల జీవితాలు, వారి విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెలుగయ్యాయా అని చూస్తుంది. ఇది క్వాలిటీ. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, వృద్ధి ఉన్నంత మాత్రాన అభివృద్ధి ఉన్నట్టు కాదు. ఈ వాక్యం అసలు నిజాన్ని చెబుతుంది. ఆర్థికాభివృద్ధికి ఆర్థిక వృద్ధి అవసరమే, కాని అదొక్కటే సరిపోదు. అంటే దేశం అభివృద్ధి చెందాలంటే డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం, కాదనలేం. కాని ఆ సంపద దేశంలోని చివరి వ్యక్తి వరకు చేరి వారి జీవితాలను మార్చినప్పుడే అది నిజమైన అభివృద్ధిగా మారుతుంది. అందుకే కేవలం జీడీపీని చూసి మోసపోకుండా ఆర్థికవేత్తలిప్పుడు మానవ అభివృద్ధి సూచిక లేదా హెచ్డిఐ లాంటి వాటిని కూడా చూస్తున్నారు. దీని ప్రత్యేకతేంటంటే ఇది డబ్బులు కాదు, మనుషులను కొలుస్తుంది. ఇది ప్రధానంగా 3 విషయాలను చూస్తుంది. ఆ దేశ ప్రజలు ఎంతకాలం ఆరోగ్యంగా జీవిస్తున్నారు, వారు సగటున ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు, మరియు వారి జీవన ప్రమాణం ఎలా ఉంది అని. కాబట్టి ముగించే ముందు ఒకే ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే ఎక్కువ జీడీపీ ఉన్న దేశం ఎల్లప్పుడూ ఒక మంచి సమాజానికి, సంతోషకరమైన ప్రజలకు హామీ ఇవ్వగలదా? జీడీపీ అంకెలు ముఖ్యమా లేక ప్రజల శ్రేయస్సు ముఖ్యమా? ఆలోచించండి.